తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పుని గౌరవ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఆ తీర్పు ఏ ఎగ్జామ్ సంబంధించింది, ఏ కారణాలతోటి సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించాలని చెప్పింది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే క్రాఫ్ట్ టీచర్ల పరీక్ష మళ్ళీ నిర్వహించాల్సిందే, కేవలం ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడం చెల్లుబాటు కాదు, నోటిఫికేషన్లోని అంశాలను విస్మరించడం నిబంధన ఉల్లంఘనే, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సో ఈ మధ్యకాలంలో చాలామంది మాట్లాడుతున్నది నోటిఫికేషన్లో అంశాలు ఎంత విలువతో కూడుకున్నది అన్నది మరొకసారి ఈ కేసులో చెప్పడం జరిగింది. సో ఒక టాపిక్లోకి వెళ్తే, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు క్రాఫ్ట్ టీచర్ల కోసం నియామకం కోసం 2023లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మళ్ళీ పోటీ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్ 5న జారీ చేసిన నోటిఫికేషన్ నెంబర్ 07/2023లో పోటీ పరీక్షని తెలుగు, ఆంగ్ల భాషల్లో నిర్వహిస్తామని పేర్కొని ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడాన్ని తప్పుపట్టింది. అది నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21న హైకోర్టు సూచించినట్లుగానే నియామకాల కోసం మళ్ళీ తాజాగా తెలుగు, ఆంగ్ల భాషల్లో పరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడినటువంటి ధర్మాసనం కొట్టివేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. సో ఓవరాల్గా ఈ కేసు ఒక పూర్తి డీటెయిల్ చూస్తే, తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కేసు. సో 2023లో వాళ్ళు ఒక నోటిఫికేషన్ని క్రాఫ్ట్ టీచర్ల కోసం రిలీజ్ చేసి, నోటిఫికేషన్లో ఎగ్జామ్ని ఇంగ్లీష్, తెలుగులో కండక్ట్ చేస్తామని చెప్పి కేవలం ఎగ్జామ్ టైంలో ఇంగ్లీష్లో మాత్రమే పరీక్ష నిర్వహించడం జరిగింది. సో దాని మీద ఈ కేసు నడవడం జరిగింది. సో ఆగస్టు 23, 2023 ఆగస్టు 1న నిర్వహించిన పరీక్షను ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడంపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం బోర్డు వైఖరిని తప్పుబట్టింది. పరీక్ష రద్దు చేసి మళ్ళీ తెలుగు, ఆంగ్ల భాషలో నిర్వహించాలని 2024 ఏప్రిల్ 4న ఆదేశించింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ బోర్డు హైకోర్టు డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ కూడా ఆ తీర్పును సమర్థిస్తూ 2025 ఏప్రిల్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ నెంబర్ 07/2023ను నిబంధనలు ఉల్లంఘించడం వల్ల తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది. ఆ రెండు తీర్పులను సవాల్ చేస్తూ బోర్డు ఈ ఏడాది జూలై 26న సుప్రీంకోర్టులో పిటిషన్ ఎస్ఎల్పి దాఖలు చేసింది. సోమవారం బోర్డు తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఆల్రెడీ హైకోర్టు సింగిల్ బెంచి తిరిగి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పింది, డివిజన్ బెంచ్ కూడా తిరిగి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పింది. ఆ రెండు జడ్జిమెంట్లని కాదని బోర్డు సుప్రీంకోర్టు ధర్మాసనంకి వెళ్ళింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళ వాదనలు చూస్తే ఒకసారి చాలా క్లారిటీ వస్తుంది. నియామక పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థులు ఫలితాలు వెల్లడించిన తర్వాత నోటిఫికేషన్ని సవాల్ చేశారని, అందువల్ల వారి వాదనలను పరిగణలో తీసుకోరాదని కోరారు. 88 ఖాళీల కోసం
5,000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయని, మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే అర్హత సాధించిన అభ్యర్థులకి ఇబ్బందులు ఎదురవుతాయని కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం 9 మంది అభ్యర్థులకు మాత్రమే కోర్టుకు వెళ్లారని, వారికి మాత్రమే 2 భాషల్లో పరీక్ష నిర్వహిస్తామని, అందుకు అనుమతించాలని కోరారు. ఈ వాదనలతోటి ధర్మాసనం విభేదించారు. నియామక ప్రకటనలో అంశాలను ఉల్లంఘించారు కాబట్టి ఆ వాదనలు చెల్లుబాటు కావని స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టేశారు. తప్పు చేసిన అధికారి నుంచి మళ్ళీ పరీక్ష నిర్వహించేందుకు అయ్యే ఖర్చులన్నిటినీ రాబట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సో ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే, ప్రతి ఎగ్జామ్లో ఆ ఒక నియామక బోర్డులు కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కానీ ఈ విధమైన వాదనలే వాళ్ళు ధర్మాసనం ముందు చేయడం అనేది చాలా విచారించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక్కళ్ళే కేసు వేశారు, 10 మంది కేసు వేశారు, దీన్ని పట్టించుకోవద్దు అంటే, కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులో ఒక్కరికి అన్యాయం జరిగినా వాళ్ళు రావచ్చని చెప్తే వీళ్ళేమో ఒకళ్ళే వచ్చారు 10 మందే వచ్చారంటారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం అని చెప్పాలి. నిజంగా ఇటువంటి తీర్పులు ఇవ్వడం ద్వారా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అనేది ప్రజలలో పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. నిజంగా కోర్టు చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్లో ఇచ్చింది వాళ్ళు పాటించకపోవడం అనేది అతిపెద్ద తప్పు. నోటిఫికేషన్లో ఉన్నది ఉన్నట్టు వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దానికంటే ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. సో దానికి ఈ కేసు జడ్జిమెంట్ అనేది ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్గా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా తెలుగు భాషకి ఇది ఒక విజయం కిందనే చెప్పుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఇటువంటి సమయంలో కూడా బోర్డు ఎవరైతే కోర్టుకు వచ్చారో ఆ 9 మందికే తిరిగి ఎగ్జామ్ పెడతాము అని చెప్పి అనడం చాలా దురదృష్టకరమైన సంఘటన. కానీ ధర్మాసనం వారితో విభేదించి పరీక్ష అందరికి పెట్టాలని చెప్పారు. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పడం జరిగింది. ఈ 5,000 మందికి తిరిగి ఎగ్జామ్ పెడితే ఆ ఖర్చు కూడా ఎవరైతే సంబంధిత అధికారి తప్పు చేశారో గతంలో ఆ అధికారి దగ్గర నుంచి రాబట్టాల్సి ఉందని కూడా చెప్పడం చాలా చరిత్రాత్మకమైన తీర్పు అని చెప్పాలి. సో ఏదేమైనా కానీ తెలంగాణలో సుప్రీంకోర్టు ద్వారా మరొక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది అని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.